సినిమా ప్రపంచంలో కొందరు హీరోలు ఉంటారు. వాళ్ళు కేవలం స్టార్లు కాదు, మన జీవితానికి ప్రతిబింబాలు. అలాంటి హీరోనే సూర్య. తమిళ ఇండస్ట్రీలో పుట్టిన స్టార్ అయిన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మాత్రం మన హీరోగా నిలిచిపోయిన వ్యక్తి. అభిమానులు ప్రేమగా పిలుస్తారు. నవరస నాయకుడు, నటనలో అగ్ని, ప్రయోగాల్లో ధైర్యం, కమర్షియల్లో పులి. కానీ ఈ స్థాయికి రావడం అంత ఈజీ కాదు. స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన తనకంటూ ఐడెంటిటీని తెచ్చుకోవడానికి ఎన్నో పోరాటాలు చేశాడు. అవమానాలు, రిజెక్షన్స్, బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్స్ అన్నీ ఎదుర్కొన్నాడు. తమిళ స్టార్ అయిన తెలుగు ఇంటి హీరోలా ఇలా మారాడు. సూర్య క్రేజ్ వెనుక అసలు కథ ఇదే. ఈరోజు మనం 70mm పోస్టర్లో మనం మాట్లాడుకోపోయేది సూర్య గురించి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. సూర్య అసలు పేరు సర్వానంద్ శివకుమార్. 23 జూలై 1975లో చెన్నైలో జన్మించారు. తండ్రి శివకుమార్ ఒక ప్రముఖ నటుడు. అందుకే చిన్నప్పటి నుండి సినిమా వాతావరణం ఇంట్లో సహజంగా ఉండేది. కానీ సూర్యకి హీరో అవ్వాలనేది మొదటి డ్రీమ్. చదువు, సాధారణ జీవితం, సొంతంగా ఎదగాలన్న కోరిక ఎక్కువగా ఉండేది. ఇంట్లో డబ్బు, పేరు ఉన్నా తండ్రి ఎప్పుడూ చెప్పేవారు, నువ్వు ఏదైనా సాధించాలంటే నీ కాళ్ళపై నువ్వు నిలబడాలి. అందుకే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత సూర్య తండ్రి పేరు వాడకుండా ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో సాధారణ ఉద్యోగిగా పనిచేశారు. రోజుకి 10 గంటల డ్యూటీ, నెలకి జీవితం కేవలం 5,000 రూపాయలే. ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు, నటన వారసత్వంగా రావచ్చు, కానీ విజయం కాదు. 1997లో మణిరత్నం గారు ఒక సినిమాకు సూర్యాని హీరోగా పరిశీలించారు. కానీ ఆయన అక్కడ రిజెక్ట్ అయ్యారు. తరువాత చాలా ప్రొడక్షన్ హౌసెస్ తలుపులు తట్టారు, అక్కడ కూడా రిజెక్షనే. దీనికి కారణం ఆయనకి కమర్షియల్ హీరోకి కావాల్సిన లుక్ లేదని. స్క్రీన్పై ప్రెజెన్స్లో వీక్గా ఉన్నాడు, స్టైల్ లేదు అన్నారు. డ్యాన్స్ కూడా అంతగా రావట్లేదని అన్నారు. మాస్ కాదా అన్నారు. కానీ అలా కాదులే, మధ్య ఒక ఉంది, అదేంటి అని అడగగా చివరికి 1997 నెరుకు నెర్ అనే సినిమాతో డెబ్యూట్ చేశారు. ఈ సినిమా పెద్ద హిట్ కాకపోయినా ఇండస్ట్రీలో ఆయన ప్రయాణానికి మొదటి టికెట్ మాత్రం ఇదే ఇచ్చింది. సినిమా ఫీల్డ్లో మొదటి కొన్ని సంవత్సరాలు సూర్యకు అంత ఈజీగా సాగలేదు. 1-2-3 సంవత్సరాలు వరుస సినిమాలు ఆశించిన విజయం ఇవ్వలేదు. కానీ 2001లో వచ్చిన నందా సినిమా మాత్రం సూర్య జీవితాన్నే మార్చేసింది. బాలపాత్రలో ఆయన చూపించిన రా పెయిన్, ఎమోషన్, సైలెన్స్ యాక్టింగ్ తెలుగు ప్రేక్షకులను కూడా వెంటనే గుర్తుపట్టారు. ఇక్కడే సూర్యకు ఒక విషయం క్లియర్గా అర్థమైంది. ఏ పాత్ర అయితే బలంగా ఉంటే భాషతో సంబంధం లేకుండా బ్యారర్స్ ఆటోమేటికల్గా బ్రేక్ అవుతాయి. తెలుగు ప్రేక్షకులు మొదటిసారి సూర్యాని చూసి ఇతను మా హీరోరా అని ఫీల్ అయింది 2005లో విడుదలైన గజిని సినిమాతోనే. షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ ఉన్న వ్యక్తి ప్రేమ, పగ, బాధ అన్నీ 15 నిమిషాల గ్యాప్లో మర్చిపోతాడు. కానీ ప్రేక్షకుల మైండ్లో మాత్రం సూర్యను ఎప్పటికీ మర్చిపోలేని హీరోగా రిజిస్టర్ చేసింది ఇదే సినిమా. సూర్య కన్నీళ్ళు, బాడీ లాంగ్వేజ్, పెయిన్ ఫీల్డ్ వాయిస్ మాడ్యులేషన్, తెలుగులో కూడా ఈ సినిమా డబ్బింగ్ హిట్ అయ్యింది, భారీ కలెక్షన్స్ తెచ్చింది. ఈ సినిమా తర్వాత సూర్యకు తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ సాలిడ్ అయింది. ఇక్కడ ఫ్యాన్స్ ఆయన్ని అలా కాదు, తెలుగు హీరోలో సమానంగా అందించారు. ఈ సినిమాతోనే సూర్య అంటే ఒక క్రేజ్ ఏర్పడింది. తర్వాత వచ్చిన యముడు, సింగం సిరీస్ తెలుగు మాస్ ఆడియన్స్కి పూనకం తెప్పించింది. పోలీస్ ఆఫీసర్గా, నరసింహంగా ఆయన చెప్పే డైలాగ్స్, వాయిస్ టోన్, అగ్రెషన్ తెలుగు ప్రేక్షకులని థియేటర్లలో విజిల్స్తో పాటు షేక్ హ్యాండ్స్ చేశారు. ఈ సిరీస్లో ప్రతి సినిమా మాస్, యాక్షన్, కామెడీ, ఎమోషనల్ థ్రెడ్ అన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయ్యాయి. అందుకే ఈ సినిమా
తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా భారీ విజయాలు సాధించాయి. 2009లో విడుదలైన అయాన్ తెలుగులో వీడొక్కడేగా డబ్బింగ్ అయింది. స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైన్గా వచ్చిన ఈ సినిమా సూర్య ఎనర్జీ ఫిల్డ్ పర్ఫార్మెన్స్ యూత్కి బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా ఆయనను కాలేజ్ ఆడియన్స్లో ఒక కల్ట్ ఫేవరెట్గా మార్చేసింది. 2011లో విడుదలైన సెవెంత్ సెన్స్ సినిమా. ఈ సినిమాలో సూర్య 2 ఎక్స్ట్రీమ్ డిఫరెంట్ క్యారెక్టర్స్లో చేశారు. మోడర్న్ డే సర్కస్ ఆర్టిస్ట్గా, యాన్షియన్ మార్షల్ ఆర్ట్స్ లెజెండ్గా బోధిధర్మ. ఈ పాత్ర కోసం సూర్య చేసిన ట్రాన్స్ఫర్మేషన్, ఫిజికల్ ట్రైనింగ్, మార్షల్ ఆర్ట్స్ లర్నింగ్ ప్రేక్షకులకు షాక్ చేసింది. ఈ పాత్ర కోసం హీరో కాదు, హీరో కోసం పాత్ర మారాలి అన్న కాన్సెప్ట్ని ఆయన బ్రేక్ చేశారు. హీరో కోసం నేను మారాలి అన్న మైండ్ సెట్ని సెట్ చేశారు. టైం ట్రావెల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా సూర్యలోని నటుడిని ఇంకో లెవెల్కు తీసుకెళ్ళింది. ఈ సినిమాలో ఆయన 3 పాత్రల్లో కనిపించారు. హీరో, ఫాదర్, విలన్ ఆత్రేయ పాత్రలో సూర్య చూపించిన ఎవిల్, స్మైల్, కోల్డ్ ఐస్, కంట్రోలర్ యాంగర్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయనను విలన్గా ఈక్వల్గా లవ్ చేశాయి. ఇది నటుడిగా ఆయనకు మరో బిగ్ టెస్ట్. కానీ ఆత్రేయ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండియన్ సినిమా విలన్స్ ఎవర్ రిమెంబర్. ఆకాశమే నీ హద్దురా ఇది సినిమా కాదు, ఒక ఉద్యమం. జిఆర్ గోపీనాథ్ గారి జీవితాన్ని ఆధారంగా తీసుకొని వచ్చిన ఈ కథలో సూర్య చూపించిన అంబిషన్, పెయిన్, స్ట్రగుల్, హంగర్ ఫర్ సక్సెస్ ప్రేక్షకుల హృదయాలను షేక్ చేసింది. ఈ సినిమాతో సూర్యకు నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టింగ్ అని వచ్చింది. తెలుగు ఆడియన్స్ కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు, మన సూర్యకు అవార్డు వచ్చిందని. ఇక 2021 జై భీమ్ సినిమా. సామాజిక అన్యాయాల కోసం పోరాడే ఒక లాయర్ చందు పాత్రలో సూర్య చూపించిన సెటిల్డ్, సైలెంట్ బట్ పవర్ఫుల్ యాక్టింగ్ ప్రేక్షకులను ఏడిపించింది, ఆలోచింపజేసింది, ఎంతో ఇన్స్పైర్ చేసింది. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా రికార్డ్ వ్యూస్ తెచ్చింది. ఇది నిరూపించింది స్టార్ విలువ థియేటర్లో కాదు, కథా ప్రభావంలో ఉంటుంది అని. సూర్య కెరియర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్, బిగ్గెస్ట్ క్యాన్వాస్, బిగ్గెస్ట్ విజువల్స్. ఇది పీరియాడిక్ డ్రామా అయిన సూర్య సినిమాలపై మీ అభిప్రాయం ఏంటో మా కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే సూర్య గారు నటించిన ఏ చిత్రం మీకు ఫేవరెటో అది కూడా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.